నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ, బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా జేఎస్డబ్ల్యూ, హిందాల్కో, ఎల్టీఐ, మైంట్రీ, ఇటు విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. వారితో మాట్లాడదాం. రత్నాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఏంటండి వాటి మార్కెట్ని ఎట్లా చూడాలి? నష్టాలతోనే ప్రారంభమైంది, నష్టాలతోనే కంటిన్యూ అవుతా ఉంది. ఏంటి, ఎందుకు ఇలా ఇవాళ? ఇదేం లేదండి, మామూలుగా మనకి Q3 కంప్లీట్ అయింది, Q3 డిసెంబర్. నెక్స్ట్ వీక్ నుంచి మీకు తెలియదు కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అన్ని వస్తాయి. సో ఈ కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది జనాలందరూ ఆసక్తి. మొన్నటిదాకా ఏంటంటే ఎలక్షన్స్, మార్కెట్ పాజిటివ్నెస్, గ్లోబల్ మార్కెట్ సినారియో అంతా చూశారు. ఇప్పుడు ఎక్సైట్మెంట్ అంతా కూడా మార్కెట్ రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్ మీద వ్యూ ఉంటుంది. రెండోది మార్కెట్ హై పీక్డ్ కదండి డిసెంబర్ లో. నాకు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు అందరూ. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ ప్రాఫిట్ బుకింగ్, నథింగ్ ఎల్స్, నథింగ్ నెగటివ్ పర్ సే. సో ఎక్కడైతే డిప్స్ అవుతున్నాయి కొన్ని స్టాక్స్ లో, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ బై ది ఇన్వెస్టర్స్. యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీని టేకప్ చేయండి, ఇట్ విల్ గ్రో. And Q3 results and the way forward is going to make lot of difference in the quarters and next quarter anta elections mood meeda untundi kabatti ee quarter is critical how the year end goes about anedi very important points. జనరల్ గా మెటల్ స్టాక్స్ కు చూస్తే గనక బాగుంది, ఈ మధ్య కాలంలో కావచ్చు, ముందు నుంచి కూడా బాగుంది అంత అని చెప్తూ వచ్చారు. కానీ జేఎస్డబ్ల్యూ స్టీల్ చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తా ఉంది ఇవాళ. సార్ ఇన్ జనరల్ సినారియో సార్ ఏం లేదు, స్టీల్ ఓవరాల్ ఆటో ఇండస్ట్రీ సెగ్మెంట్ ఒకటి, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ ఒకటి, క్యాపెక్స్ సెగ్మెంట్ ఒకటి వ్యూ చూసినప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా అందులో పడింది సెగ్మెంట్ సైడ్ లో. అండ్ ఇట్ హాస్ గ్రోన్ వెల్. సో ఇప్పుడు కరెక్షన్స్ అవుతున్నాయి తప్పించి ఇట్ ఈస్ నథింగ్ నెగటివ్. జేఎస్డబ్ల్యూ స్టీల్ నథింగ్ నెగటివ్ పర్ సే ఫర్ దట్ పర్టికులర్ స్టాక్. ఓకే ఓకే, కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు చేస్తున్నారు విశాఖపేట నుంచి. నాగేశ్వరరావు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. శాండూర్ మ్యాంగనీస్ ఒక 20 షేర్స్ బై చేశానండి. శాండూర్ మ్యాంగనీస్ తర్వాత మొయిలు ఈ రేట్ లో బై చేయొచ్చా? ఈ 2 షేర్లు చెప్పండి సార్. ఇంకోటి ఏంటంటారు సార్ శాండూర్ మ్యాంగనీస్ కాకుండా? మొయిల్ MOIL మొయిల్. ఓకే, MOIL. ఓకే, గుడ్ సార్. ఆప్షన్ ఈ 2 శాండూర్ అర్థమైంది సార్. శాండూర్ మ్యాంగనీస్ షేర్ ఒకటి, MOIL ఒకటి అడిగారు సార్. ఇప్పుడు కరెంట్ గా ఏంటంటే మొన్నటి దాకా మీకు మెటల్ స్టాక్స్ మెటల్స్ అన్ని కూడా లో లైన్ లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ వార్స్ అన్ని జరిగి కొద్దిగా డౌన్ టౌన్ ఉన్నాయి. బట్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఏమైందంటే వార్ అయిపోయిన తర్వాత, అంటే రష్యా వార్, యుక్రెయిన్ వార్ అయిపోయిన తర్వాత దెర్ ఈస్ పొటెన్షియల్ హై డిమాండ్ ఫర్ స్టీల్ అండ్ అదర్ స్టాక్స్. ఆ ఎజంప్షన్ తో ఉన్నారు సార్. ఎప్పుడు చూసినా మీకు స్టాక్ మార్కెట్ చూస్తే ఫ్యూచరిస్టిక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి కానీ కరెంట్ సిచ్యువేషన్ ఉండదు. ఫ్యూచర్ దే ఆర్ లుకింగ్ బెటర్. సో అందుకనే ఆ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ శాండూర్ మ్యాంగనీస్ షేర్ ప్రైస్ అండి ఎట్ దిస్ రేట్ ఆల్సో. ఎందుకంటే ఫ్యూచర్ డెఫినెట్ గా ఈ స్టాక్ ప్రైస్ బాగుంటుందండి. MOIL ఇస్ ఏ కంపెనీ విచ్ ఈస్ డూయింగ్ వెల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ కరెంట్లీ it is also in metals and stocks కాబట్టి you can also look at investments. But రెండిట్లో ఏది బెటర్ అంటే శాండూర్ మ్యాంగనీస్ షేర్ ప్రైస్ కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ నేను బెట్ పెట్టండి. That's what I can say. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్కారం సార్. రత్నాకర్ సార్ నమస్కారం అండి. హలో చెప్పండి సార్. సార్ ఒకటి ఐనాక్స్ గ్రీన్, ఒకటి మిండా కార్ప్, ఈ 2 ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా అండి? ఐనాక్స్ మిండా సార్, గ్రీన్ అంటున్నారా? ఐనాక్స్ గ్రీన్ ఒకటి, సెకండ్ మిండా కార్ప్, ఈ 2 ఈ రేట్లు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా? ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ అండ్ మిండా కార్ప్. మిండా కదా, WINDA? MINDA మిండా కార్ప్. ఓకే, మిండా కార్పొరేషన్. ఓకే, 1 minute సార్. అయితే థ్యాంక్ యూ. మిండా కార్పొరేషన్ ఎట్ దిస్ రేట్ హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే ఆటో ఇండస్ట్రీ ఫ్రెష్ బయింగ్ సార్. ఫ్రెష్ బయింగ్ అదే మీరు చేయొద్దని చెప్తున్నాను. హోల్డ్ చేయండి, డోంట్ బై.
ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ బై చేయండి, ఎందుకంటే దిస్ పర్టికులర్ ఏరియాలో ఇంకా ఫర్దర్ గ్రోత్ ఉంది. ఇండియాలో ఈవీ గ్రోత్ ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సెక్టర్ పాజిటివ్ గా ఉంటుంది, ఈ కంపెనీ కూడా వెళ్తుంది. బట్ వెంటనే కార్ప్ మాత్రం హోల్డ్ చేయండి సార్, అట్లీస్ట్ ఫర్ 1 quarter. దాని తర్వాత డిస్కషన్ డోంట్ బై రైట్ నౌ. యా, నెక్స్ట్ కాలర్ హరీష చేస్తున్నారు. హరీష మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ స్విట్జర్లాండ్ హోల్డ్ చేయొచ్చు సార్, స్విట్జర్లాండ్ హెచ్డిఎఫ్సి హోల్డ్ చేయొచ్చు. స్విట్జర్లాండ్ ఎనర్జీ అండ్ హెచ్డిఎఫ్సి ఈ రెండే కదా మీరు అడిగింది. స్విట్జర్లాండ్ హెచ్డిఎఫ్సి హోల్డ్ చేయొచ్చు సార్. హెచ్డిఎఫ్సి మీరు హోల్డ్ చేయొచ్చు మేడం. స్విట్జర్లాండ్ ఎనర్జీ ఏంటంటే ఒక పర్టికులర్ లెవెల్ లాగా గ్రో అయింది, వీళ్ళకి ఫర్దర్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అవుతే తప్పించి స్టాక్ ప్రైస్ ఫర్దర్ గ్రో అవడం ఇబ్బంది అవుతుంది. సో ప్లీజ్ వాచ్ అవుట్ అంటిల్ యూ సీ ఫర్దర్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఉంది కంపెనీలో అనుకుంటే తప్పించి విల్ నాట్ బి ఏబుల్ టు సీ గ్రోత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టాక్. మీరు ఇప్పుడు అమ్మకం ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే గుడ్ ఆపర్చునిటీ, బట్ హెచ్డిఎఫ్సి యూ కెన్ హోల్డ్ ఇట్ అండి, బికాస్ ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్, నెక్స్ట్ పిఎస్ కూడా హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ గ్రోత్ ఉంది. నెక్స్ట్ కాలర్ సుధాకర్ చేస్తున్నారు. సుధాకర్ గారు మాట్లాడండి. సార్ యా, దివాకర్ గారు చెప్పండి. సార్ నా దగ్గర వార్డ్ విజార్డ్ ఉన్నాయి సార్, 64 దగ్గర. ఏది ఏ కంపెనీ సార్ ఇది? సార్ ఏ కంపెనీ అంటున్నారు? వార్డ్ విజార్డ్ సార్. వార్డ్ విజార్డ్ సార్ ఓకే. వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్ అండ్ మొబిలిటీ, ఫుడ్స్ అండ్ బెవరేజెస్. వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్ అదే ఈవీ సార్, ఈవీ స్టాక్. ఓకే ఓకే సార్, ఈ పర్టికులర్ స్టాక్ ని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే చేసుకోండి, ఎందుకంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఫర్దర్ గ్రోత్ కొద్దిగా ఎందుకంటే సార్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో ఫర్దర్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, గ్రోత్ అయితే బాగుంది సార్, ఓవరాల్ గ్రోత్ ఇది బాగుంది. బట్ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఆర్ మేకింగ్ ఫార్ బెటర్ సినారియో దాన్ దిస్ లిటిల్ ప్లేయర్స్ విచ్ ఆర్ కమ్ అప్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు మార్కెట్ కి వచ్చి ఐపీఓ చేసి కెన్ ఏబుల్ టు మేక్ మనీ, బట్ ఐ సీ ఫర్దర్ గ్రోత్ కొద్దిగా టర్మాయిల్ ఉండే అవకాశం ఉంది. ఇఫ్ యూ వాంట్ బుక్ ప్రాఫిట్ బుక్ ఇట్ సార్. సరే అండి, మ్యూచువల్ ఫండ్స్ గురించి అంటే జనరల్గా అవగాహన లేకపోతే కనుక స్టాక్ మార్కెట్ మీద కొత్తగా వస్తున్న వారికి మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేయొచ్చా ఏంటి అట్లా? సార్ ఈ మధ్యకాలంలో ఏమైందంటే 8.3 crores మంది డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ జెరోడా అండ్ గ్రో. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి తగ్గింది, ఎందుకంటే పీపుల్ వాంట్ హైయర్ రిటర్న్ అండ్ హై రిస్క్. సెకండ్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈస్ లుకింగ్ పాజిటివ్. మీరు లాస్ట్ 3 years చూస్తే యావరేజ్ గా 30% రిటర్న్ ఇచ్చింది సార్. ఈవెన్ సంబడి హెస్ ఇన్వెస్టెడ్ ఇన్ సర్టన్ స్టాక్ దే గివెన్ 30% రిటర్న్, అన్ని ఇవ్వలేదు, యావరేజ్ గా 30% రిటర్న్ ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ 11 to 12% రిటర్న్ ఇస్తున్నాయి. సో దట్స్ ద రీజన్ పీపుల్ ఆర్ మూవింగ్ ఇన్ టు స్టాక్ మార్కెట్ డైరెక్ట్లీ వేర్ దెర్ ఆర్ గుడ్ కంపెనీస్ టు బి ఇన్వెస్టింగ్. బట్ స్టిల్ రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఐ స్టిల్ ప్రిఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ గుడ్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఇస్ బ్యాకింగ్ ది ఈక్విటీ మార్కెట్. ఈ వైపు చూడండి సార్, ఇప్పుడు డెట్ చూడకండి, డెట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఇట్ ఆల్, ఎందుకంటే యుఎస్ లైబర్ రేట్ తగ్గుతుంది, యుఎస్ ది ఫెడ్ రేట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ డౌన్, ఆర్బీఐ రేట్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు కమ్ డౌన్ ఇన్ నెక్స్ట్ ఇయర్. సో డెట్ ఫండ్స్ ఆర్ గోయింగ్ టు డూ నాట్ గోయింగ్ టు డూ వెల్, but equity funds are going to do well. That's where I recommend people to look out. యా, నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. రత్నాకర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఇది సెయిల్ తీసుకున్నాము, సెయిల్ ఒకటి, ఓకే, తర్వాత గ్లాండ్ ఫార్మా, తర్వాత పూనావాలా, మూడింటి గురించి ఉంచవచ్చు, హోల్డ్ చేయొచ్చా సార్ ఈ అమౌంట్? ఎక్సెప్ట్ సేల్ సార్, ల్యాండ్ ఫార్మా పూనావాలా రెండు హోల్డ్ చేయొచ్చు. సేల్ ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఎంటిటీ అండ్ గ్రోత్ అంటే మీకు రిటర్న్ వైజ్ గ్రోత్ స్లోగా ఉంటుంది. ఇఫ్ యూ ఆస్క్ మీ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ అలొకేషన్ మీకు ఒక ₹1,00,000 ఉంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10% సేల్ పెడతామో, ఒక 30% పూనావాలాకి పెట్టి ఒక 70% గ్లాండ్ ఫార్మా పెడితే బాగానే ఉంటుంది. దట్స్ హౌ యూ హ్యావ్ టు అలొకేట్. SAIL is always a government stock, but the growth will be very limited. It is more a dividend stock than a price stock. You must grow in because the overall market is looking positive. They are growing. యా, నెక్స్ట్ కాలర్ బాలాజీ చేస్తున్నారు. బాలాజీ గారు మాట్లాడండి శేషు రత్నాకర్ గారితో. నమస్తే సార్. నమస్తే సార్. సార్ అది సార్ అడ్కో ఎట్లుంది సార్? మామూలుగా నేను 133.50 కాడ కొన్నాను. ఓకే.
అటుకు బాగానే ఉంటుంది సార్. ఇంకా ఇట్ ఈస్ ద కెపాసిటీ టు గ్రో. ఇమీడియట్ గా ఇప్పుడు ఏమి అవదు, మీరు హోల్డ్ చేయొచ్చు. ఇది లాంగ్ టర్మ్ బెట్. బట్ ఒక 2 years తర్వాత మాత్రం ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ ప్రాఫిట్ సెల్ చేయండి. ఎందుకంటే ఇండియాలో స్టిల్ హౌసింగ్ అంటే మీకు జనరల్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాను, 146 crores పాపులేషన్, more than 1 crore families are there. Currently India catering only 22 lakhs houses. So అందుకనే మన గవర్నమెంట్ 2 bedroom houses కట్టి ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ టు 30 lakhs houses. But the requirement is much larger, sir, housing segment wise. So government has to do long way, and ATCO is going to play a key role here compared to the banks. So మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఆటోమొబైల్ గురించి ఇందాక మాట్లాడుతున్నారు. ఆటోమొబైల్ సెక్టార్ ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్? సార్ మొన్న రీసెంట్ గా ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారము 2022లో 37 lakhs worth of 4-wheelers, almost 1 crore plus 2-wheelers అమ్మారు. 2023 was a really good period. 41 lakhs of cars has been sold. Another 1.3 crores worth of 2-wheelers has been sold. But 2-wheelers growth is coming down comparatively. That's what people are complaining. In that EV growth అయితే గ్రో అవుతాం. అందులో హైబ్రిడ్ రాలేదు, EV వస్తుంది. 4-wheelerలో ఏమో హైబ్రిడ్ వాజ్ గ్రోయింగ్ వెల్. బట్ వాట్ వీఆర్ పర్సీవింగ్ ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అనుకున్న ర్యాపిడ్ పేస్ లో గ్రో అవ్వట్లేదు. ఇట్ ఈస్ గ్రోయింగ్ అట్ దిస్ థింగ్ అండ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ద రిచ్ పీపుల్ కిడ్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బై కార్స్ ఇన్ ట్రావెల్. దే ఆర్ బయింగ్ దిస్ థింగ్ బట్ దే ఆర్ డిపెండెంట్ మోర్ ఆన్ ది డ్రైవర్స్. అండ్ అప్కమింగ్ వాళ్ళందరూ కూడా కార్స్ కొంటున్నారు. కానీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ 2-3 years little bit downtrend on certain aspects, but overall Maruti and Mahindra and Tata Motors are very upbeat about this particular market. But most of the upbeat is coming in EV. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ every 15 years స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది. This is going to work very positive for them on this. But next year I am seeing 24, I am seeing little bit slowdown in auto industry. That's what I am seeing. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. సార్ చెప్పండి. సార్ ప్రైవేట్ రేట్ లో లాంగ్ టర్మ్ వేయడం కోసము కోల్ ఇండియా ఒకటి, టాటా టెక్నాలజీ తీసుకొచ్చా సార్. ఓకే, కోల్ ఇండియా మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోల్ కన్సంప్షన్ ఇన్ ఓవరాల్ థర్మల్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ పవర్ కన్సంప్షన్ లో తగ్గిపోతుంది పర్సంటేజ్. విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ గ్రో అవుతుంది. కోల్ ఇండియా కూడా బేసికలీ ఎందుకంటే ఎమిషన్స్ తగ్గించాలి కదండి. ఇది లాంగ్ టర్మ్ బెట్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ డివిడెండ్ స్టాక్. ఇట్ ఈస్ ఎ డివిడెండ్ స్టాక్. టాటా టెక్నాలజీస్ డెఫినెట్లీ కొనొచ్చు సార్. ఇట్ ఈస్ వెరీ పాజిటివ్. టాటా కేమ్ విత్ దిస్ కంపెనీ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 19 years and they have to prove that this stock is going to be another big winner for them. మీరు ఇన్వెస్ట్ చేయండి సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ వెరీ గుడ్ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్. యా సార్, ఏంటి ఫార్మాకి సంబంధించి ఎలా ఉంది ఈ సెక్టర్? సరే, ఫార్మా ఏంటంటే కోవిడ్ రావటం వలన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మూవ్ ఇన్ టు ద వెల్నెస్ అండ్ వరల్డ్ వైడ్ వెల్త్ తగ్గటం వలన దెర్ వాజ్ రిడక్షన్ ఇన్ డిమాండ్ ఫర్ ఫార్మా. అండ్ కొత్త ఇన్నోవేషన్స్ ఏం జరగలేదు అదర్ దెన్ కోవిడ్ ఆస్పెక్ట్ ఇస్ కన్సర్న్. ఈ మధ్య మీరు కూడా వినుండరు, ఏదో కొత్త రోగాలు వచ్చాయి, కొత్త ఇన్నోవేషన్ అనేది లేదు. ఓన్లీ క్యాన్సర్ ఈస్ గ్రోయింగ్ టుడే. సో ఫార్మాలో క్యాన్సర్ బేస్డ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ ఉంది, కానీ రెగ్యులర్ ఫార్మా గ్రోత్ తగ్గిపోయింది. బట్ ఆన్ అదర్ సైడ్ పాపులేషన్ గ్రో అవుతుంది కాబట్టి హాస్పిటల్స్ ఆర్ డూయింగ్ ఇట్. ఫార్మా స్టాక్స్ స్టిల్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మొన్నటిదాకా స్పెషాలిటీ కెమికల్స్ హెస్ డన్ వెల్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ ఇన్ కమింగ్ డేస్. ఓకే, నెక్స్ట్ కాలర్ కిరణ్. ఫార్మా అయితే ఇంకో 1 more year హోల్డ్ చేయండి సార్. బట్ లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డే. బట్ స్టిల్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ బట్ నాట్ షార్ట్ టర్మ్. యా, కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. సార్, క్యాంపస్ యాక్టివ్ గారు ఒక 50 స్టాక్స్ తీసుకున్నాను. అది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయవచ్చా? సార్, మన క్యాంపస్ యాక్టివ్ కేర్ గురించి ఒక డీటెయిల్డ్ రీసెర్చ్ రిపోర్ట్ వచ్చింది. దే స్టార్టెడ్ ఆఫ్ వెల్. దే ఆర్ కంపీటింగ్ విత్ బాటా అండ్ అదర్ పీపుల్. రీసెంట్ వైల్ ఈ ఫుట్వేర్ లో అదర్ ప్లేయర్స్ చాలా రావటం వలన దే స్టార్టెడ్ షేయింగ్ లిటిల్ బిట్ డీ గ్రోత్ ఇన్ ద ఓవరాల్ ప్రాస్పెక్ట్. అందుకని షేర్ ప్రైస్ అయింది ఎంత పాజిటివ్ మార్కెట్ లో కూడా షేర్ స్టేబుల్ గా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కింద మీద పడుతుంది.
until this market report comes, campus is able to do better, it will not grow. And long term bet means also, if you are making some profit, sell and look for other stocks. యా నెక్స్ట్ కాలర్ వెంకట్ చేస్తున్నారు. వెంకట్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో, చెప్పండి డౌట్ ఏంటో. నమస్తే సార్. సార్ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఫస్ట్ వన్ వచ్చి టిన్కెన్ ఇండియా, సెకండ్ వన్ వచ్చి కార్బర్ ఎక్స్ట్రూజన్. బోత్ ఆర్ ఆటోమొబైల్ సార్. వన్ ఈజ్ బేరింగ్స్ అండ్ వన్ ఈజ్ ఈవీ బ్యాటరీస్. బట్ 10% లాస్ లో ఉన్నాను. బట్ కొంతకాలం నుంచి ఇవి మూమెంట్ లేదు సార్. అంటే మార్కెట్ భూమిలో ఉన్నా కానీ వీటిలో పెద్ద డిఫరెన్స్ రావట్లేదు. సో ఇది హోల్డ్ చేయొచ్చా లేకపోతే యావరేజ్ చేయమంటారా? సార్ ఈవీకి సంబంధించినంత మటుకు బ్యాటరీస్ కి ఆల్టర్నేటివ్స్ వస్తున్నాయి. అండ్ అడల్స్ పర్ఫార్మ్ వెల్, ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు షో బెటర్. బేరింగ్స్ కి ఏమైందంటే సార్, ఈ మధ్య ఆటో ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ నీడెడ్ హెస్ కమ్ డౌన్. అందుకనే టెక్నాలజీ కొద్దిగా ఇంప్రూవ్ అయింది. మన స్టాక్ మార్కెట్ మీరు ఎప్పుడైనా ఫ్యూచరిస్టిక్ అవుట్పుట్ తో ఉంటుంది కానీ కరెంట్ అవుట్పుట్ లో ఉండదు. కరెంట్లీ ఆటో సెక్టర్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్, బట్ ఓవరాల్ నెక్స్ట్ 5 years బేరింగ్ మార్కెట్ బాగా చేస్తుందా అంటే దే ఆర్ ఫీలింగ్ నెగిటివ్ ట్రెండ్ ఓవర్. అందుకని కొద్దిగా సెంటిమెంట్ నెగిటివ్ గా ఉంది సార్. ఆటో సెక్టర్ అంతా బాగా పర్ఫార్మ్ చేసిన ఇట్ వాస్ గోయింగ్ నెగిటివ్. రీజన్ ఈస్ ద బ్లెండ్ ఆఫ్ ఈవీస్ ఆర్ గ్రోయింగ్ కంపేర్ టు రెగ్యులర్ పెట్రోల్, అండ్ బేరింగ్స్ వర్ లార్జ్లీ చేంజ్ ఇన్ డీజిల్ ఇంజిన్స్. మారుతి డీజిల్ ఇంజిన్స్ క్లోజ్ చేసేసింది, టాటా కూడా స్లో క్లోజ్ చేస్తాను. ఒక మహేంద్ర డీజిల్ ఇంజిన్ రన్ చేస్తుంది. ఇది 4 wheelers. అండ్ కమర్షియల్ వెహికల్స్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కదా, ఓలా ఎలక్ట్రాన్, అశోక్ లేలాండ్ ఇవన్నీ వస్తున్నాయి. అక్కడ బేరింగ్ నీడ్స్ తగ్గుతున్నాయి సార్. అందుకనే నెగిటివ్ గా ఉంది ఆ సెక్టర్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ అన్ ఎగ్జిట్ అండ్ లుక్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్ సెక్టర్, ఇట్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూయింగ్. ఈవీ అయితే కంటిన్యూ చేయండి సార్, యూ కెన్ టేక్ ఎ బెట్ ఫర్ 1 more year. యా నెక్స్ట్ కాలర్ వెంకట్రావు చేస్తున్నారు. వెంకట్రావు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. రత్నాకర్ గారు నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. మేము మీకు చాలా అభిమాని సార్. నేను సార్ నాకు ఒక స్టాక్ చెప్పండి సార్. ఆర్టీఎఫ్జి వెంచర్, అది కొంచెం కొనుక్కోవచ్చా సార్? ఏ రేట్ లో కొనుక్కోవచ్చు ఇప్పుడు కొనుక్కోవాలంటే చెప్పండి సార్. ఆర్టీఎఫ్జి వెంచర్ సార్. ఆర్టీఎస్సి వెంచర్ సార్. సార్ ఆర్టీఎఫ్జి వెంచర్ ఇది మన రియల్ ఎస్టేట్ సంబంధించింది కదా, తీసుకోవచ్చండి. డెఫినెట్లీ ఇట్ విల్ బి టేకెన్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేమ్ విత్ సర్టన్ న్యూ నార్మ్స్ ఈ పర్టికులర్ ఏరియాలో. మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇట్ విల్ గివ్ ఏ డీసెంట్ రిటర్న్. ఈ సెగ్మెంట్ లో కొన్ని స్టాక్స్ వస్తున్నాయి విచ్ ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్. ప్లీజ్ టేక్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. యా నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. హలో హలో సార్, టీ శ్రీధర్ కర్నూలు సార్. ఆర్టీపీ ఇన్ఫ్రా, ఆకాశ్ ఇన్ఫ్రా. ఆర్టీటీ ఇన్ఫ్రా అండ్ ఆకాశ్ ఇన్ఫ్రా. ఆకాశ్ ఇన్ఫ్రా రెండు లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. లాంగ్ టర్మ్ వద్దు సార్. అంటే నేను మాక్సిమం 6 to 8 months కే మీకు రికమెండ్ చేస్తాను. లాంగ్ టర్మ్ అంటే 3 years ప్లస్ ఉండాలి. కరెంట్ ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ కనుక కరెంట్ బడ్జెట్ లో రేపు February 1st ఇచ్చే బడ్జెట్ ప్రస్తుతం క్యాపెక్స్ ఉంది, అండ్ దే ఆర్ గోయింగ్ టు విన్ ద ఎలక్షన్స్. హోప్ఫుల్లీ దే ఆర్ వెరీ పాజిటివ్ మూడ్. ఈవెన్ రీసెంట్లీ వాడియం కూడా ప్రచురించింది. బట్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు పాజిటివ్, దెన్ వీ విల్ ఎక్స్టెండ్ అవర్ లాంగ్ టర్మ్ వ్యూ అట్ దట్ టైమ్ సార్. కరెంట్లీ 3 to 6 months అయితే ఇట్స్ అ గుడ్ బెట్ టు టేక్ బోత్ ఆఫ్ దెమ్. రత్నాకర్ గారు, ప్రజెంట్ ఉన్న స్టాక్స్ లో అంటే ఎక్స్పెన్సివ్ గా ఉన్నవేంటి, వాటి విషయంలో తీసుకునే విషయంలో ఆలోచించాలా, లేదంటే ఇన్వెస్ట్ చేయడానికి ఏముంటాయి అనుకూలంగా అనేది? సార్ మీకు తెలియదంటే ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్స్ ఏవైతే 60+ దాటాయో, చాలా కేసెస్ లో 60x దాటాయి. ఇదేంటంటే హై వాల్యూ గేమ్. అంత ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్స్ ఉండవు. యావరేజ్ సినారియో ఇస్ 26 to 45 times ఇస్ ద గుడ్ బెట్. నేను కూడా సజెస్ట్ చేస్తాను చాలా మందికి ఈ పర్టికులర్ రేంజ్ లో ఉన్నవి కొనండి అని. ఎందుకంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ ఆఫ్ సర్టన్ సెక్టర్స్ ఈజ్ మోర్ దెన్ 20% or 15%. Even at 60x return, it will continue to hold good. If compounded annual growth rate of that particular sector is less than 10%, in that still it is a leader. At 60x continue to return chala kashtam. So whenever you are investing in a stock, mana money control lo vaatilla kuda price earning multiples istaru. ఎక్కడైతే ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్స్ బిట్వీన్ 10 to 20 or 25 to 30 మధ్యలో ఉంటాయో అది గుడ్ బెట్ అండి. ఎందుకంటే ఇట్ హస్ ద పొటెన్షియల్ టు గో టు 60x. బట్ సంబడీ ఇస్ ఆల్రెడీ at 50x, 60x, 70x or 80x, it is a tough call for us to take because future growth lo padipotaru. So I will ask people not to get into that.
యా నెక్స్ట్ కాలర్ అవినాష్ చేస్తున్నారు. అవినాష్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. రత్నాకర్ గారు సార్ చెప్పండి. రత్నాకర్ గారు స్వాన్ ఎనర్జీ, టాటా మోటార్స్, ఈ రెండు జైఆర్ఎఫ్సి, ఈ మూడింటి గురించి చెప్తారా సార్? హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయమంటారా? ఇంకోటి ఐఆర్ఎస్ అన్నారు కదా సార్. ఐఆర్ఎఫ్సి ఒకటి, టాటా మోటార్స్ ఒకటి, స్వాన్ ఎనర్జీ. ఓకే సార్, టాటా మోటార్స్ హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే మారుతి ఈజ్ గోయింగ్ టు కమ్ విత్ ఎన్ ఈవీ దిస్ ఇయర్. వాటికి బ్రేక్ ఇస్తాడా లేదా అనేది అందరు వాచ్ చేస్తున్నారు. అండ్ ఫ్యాన్ ఎనర్జీ యూ కెన్ బై ఇట్, దెర్ ఇస్ డెఫినెట్లీ ఎ నీడ్, నీడ్. మూడో స్టాక్ టాటా మోటార్స్, ఫ్యాన్ ఎనర్జీ, అండ్ ఇంకోటి చెప్పారు సార్ ఈయన మర్చిపోయాను సార్, గుర్తుందా? థర్డ్ స్టాక్ ఐఆర్ఎఫ్సి, ఐఆర్సిటిసి, రైట్. ఐఆర్సిటిసి సార్, ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్ ఫైనాన్స్ కార్పొరేషన్. తీసుకోవచ్చు సార్, ఈ ఐఆర్ఎఫ్సి తీసుకోవచ్చు. మీకు గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు బుల్లెట్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ భారత్ ఈ 2-3 ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. కొత్త ట్రైన్స్ అనేవి వస్తున్నాయి. ద నీడ్ ఫర్ రైల్ ఫైనాన్స్ ఈస్ గోయింగ్ టు గ్రో అండ్ మోడిఫికేషన్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 2-3 years. దిస్ పర్టికులర్ స్టాక్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెల్. అండ్ మీరు లాస్ట్ 1 year లో చూస్తే 25 rupees stock has went to 101, అంటే 4x growing. There is a further capacity for this stock to grow by another 3x to 4x in next 1 or 2 years. యా నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు మాట్లాడండి, చెప్పండి సార్. యా సార్, టెలికాంకి సంబంధించి లిస్ట్ అయిన కంపెనీల విషయంలో ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడున్న భారత్ ఎయిర్టెల్ కావచ్చు, మిగతా కంపెనీ కావచ్చు. సార్ వీళ్ళకి 2 మోనోపులు అయిపోయాయి సార్, జియో ఒకటి ఎయిర్టెల్. మూడో ప్లేయర్ లేరు, ఉన్నా లేనట్టే ఉంది ఎయిర్టెల్. అండ్ వీళ్ళిద్దరికి కూడా డిపెండ్ ఎక్కడ ఉందంటే, ఒకటి ఆర్పు, రెండోది కన్స్యూమర్ గ్రోత్. ఇండియాలో మీకు తెలుసు కదా, మొబైల్ పెనిట్రేషన్ ఆల్మోస్ట్ 95% వెళ్ళిపోయింది. ఫర్దర్ గ్రోత్ ఆపర్చునిటీ లేదు. రెండోది ఆర్పు గ్రో చేయాలంటే త్రూ డేటా దిస్టింగ్ కానీ ఆర్ ఇంక్రీజింగ్ వాల్యూ. ఈ రోజు ఎవరు మాట్లాడలేదు 10 rupees రీఛార్జ్, 20 rupees రీఛార్జ్ గురించి అడ్వర్టైజ్మెంట్ లేవు. లాస్ట్ 4-5 quarters కూడా మనం చూస్తుంటే ఆర్పు పెరుగుతుంది, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. వీళ్ళు ఎందుకంటే యావరేజ్ రేట్ ప్రొవ్యూ చేశారు. ఇవన్నీ రీసెంట్లీ మేము ఎయిర్టెల్ పోస్ట్ పెట్టి తీసుకుంటే 399 మినిమం సార్, 99 కూడా ఇవ్వము అని చెప్తున్నారు టు ఇంక్రీజ్ ది ఆర్పు ఫర్ దట్ స్టాక్. సో దీని మీద ఉంది సార్. బట్ ఫ్యూచర్ గ్రోత్ ఈస్ లుకింగ్ బ్లీచ్, దే ఆర్ లుకింగ్ స్టాండర్డ్. వాళ్ళ గ్రోత్ అంతా కూడా ఆర్పు గ్రోత్ మీదే ఉంది తప్పించి రెగ్యులర్ గ్రోత్ మీద అయితే అండర్లైజ్. ఎయిర్టెల్ విచ్ ఇస్ ఇన్ ఆఫ్రా విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో వెల్. జియో కనుక ఇట్ వెంచర్స్ ఇంటూ అదర్ జోన్, దెన్ ఓన్లీ యూ విల్ సీ పాజిటివ్. జియో ఏం చేస్తుందంటే సబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వేరియస్ స్టార్ట్అప్స్ అండ్ దే ఆర్ ఆల్సో ఎంటరింగ్ ఇంటూ వేరియస్ సర్వీస్ బిజినెసెస్. అది వాళ్ళకి గ్రోత్ ఇస్తుంది సార్ జియోకి. దట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ థింగ్. బట్ రెగ్యులర్ టెలికామ్ దాని మీద గ్రోత్ తగ్గిపోయింది సార్. సార్ ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్ మన మీద ఎలా ఉందనేది? సార్ గ్లోబల్ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే 2 wars అయిపోయాయి మనకి. అంటే ఈయన ప్రొడక్షన్ ఇచ్చారు దట్ చైనా వాళ్ళు థైలాండ్ కి వార్ జరిగే అవకాశం ఉంది. అది కనుక పొరపాటు జరిగితే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ నెగిటివ్ ఉంది. సెకండ్ థింగ్, ఈ పర్టికులర్ 2024 ఈజ్ ఎ లీప్ ఇయర్. సెకండ్, ఆల్మోస్ట్ 100+ కంట్రీస్ లో ఎలక్షన్ జరుగుతాయి, ఇంక్లూడింగ్ రష్యా, చైనా అండ్ అదర్ ప్లేసెస్ యూఎస్. సో దాని రియాక్షన్ పోల్ పాలిటిక్స్ కూడా స్టాక్ మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే పరిస్థితి ఉంది. ఇయర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ స్టాక్ మార్కెట్ విల్ డూ 10 to 15% రిటర్న్ కంపేర్ టు 30-35% రిటర్న్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే సో మెనీ న్యూస్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్, సమ్ ఆర్ పాజిటివ్, సమ్ ఆర్ నెగటివ్. బట్ ఈ వార్ అంటే ప్రిడిక్టెడ్ వార్ ఏమైనా జరిగితే చెప్పలేము. దట్స్ ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు వాచ్ అవుట్. స్టాక్ మార్కెట్